హాయ్ ఫ్రెండ్స్, గుడ్ మార్నింగ్, శుభోదయం. ఇన్ని రోజులు నేను క్లాస్ చెప్పడానికి వీడియో చేయడానికి కారణం ఏంటంటే గత రోజులుగా నా ఆరోగ్యం సహకరించలేదు. ఈ ఎండ తీవ్రత వల్ల, వడదెబ్బల వల్ల ఆరోగ్యం చాలా నీరసించిపోయాను ఫ్రెండ్స్. కాబట్టి కొన్ని రోజులు వీడియోస్ పెట్టలేదు. సో దయచేసి యూట్యూబ్ సబ్స్క్రైబర్స్ అందరూ ఈరోజు వీడియోని చూసి సబ్స్క్రైబ్ చేసుకొని మీ ఫ్రెండ్స్కి, మీ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి ఫ్రెండ్స్. ముందుగా ఈ వీడియో చెప్పేది ఏంటంటే అందరికీ శుభోదయం, నమస్కారం. ఈ వీక్లీ న్యూస్ అప్డేట్స్ని ఈరోజు వీడియోలో అప్డేట్ చేయబోతున్నాను. ఇది అందరికీ ఉపయోగపడుతుంది అనుకుంటున్నాను ఫ్రెండ్స్. చూడండి ఫ్రెండ్స్, ఫస్ట్ న్యూస్ అప్డేట్స్. మన టీడీపీ హయాంలో షాడోలో రాజ్యం అంటే టీడీపీ హయాంలో టీడీపీ హయాంలో చాలా కొన్ని ముఖ్యమైన కార్యక్రమాలు జరిగాయి. అలాగే కొన్ని మనకు ఉపయోగపడేవి, ఉపయోగ కానివి కూడా జరిగాయి. ఈరోజు న్యూస్ అప్డేట్లో విజయనగరం అసెంబ్లీ నియోజకవర్గాన్ని గురించి చెప్తుంటే మనకు గుర్తుంచేది విజయనగరం గజపతిరాజు గారు. విజయనగరం గజపతిరాజు గారు 7 సార్లు పోటీ చేశారు. అశోక్ గజపతిరాజు గారు, ఆయన పేరు మీకు తెలుసు కదా. అశోక్ గజపతిరాజు గారు విజయనగరం నియోజకవర్గం నుంచి 7 సార్లు ఎలక్షన్లో పోటీ చేశారు. 7 సార్లు కూడా వాళ్ళ కుటుంబ సభ్యుల్లో చాలామంది ఎమ్మెల్యేగా, ఆయన 3 తరాలుగా ఆయన కుటుంబ సభ్యులు ఎమ్మెల్యేగా పోటీ చేశారు. అలాగే 2019 ఆమె మనవరాలు, ఆమె వారసురాలు కుమార్తె, ఆమె కూడా 2019 ఎలక్షన్లో పోటీ చేసి కానీ విజయం సాధించలేకపోయింది. ఆమె పేరు అతిథి గజపతి. అలాగే 2024 ఎలక్షన్లో ఆమె మళ్ళీ పాల్గొని గెలుపొందింది ఫ్రెండ్స్. ఓకే ఫ్రెండ్స్, ఇంకో న్యూస్ అప్డేట్స్. నరసరావుపేట ఎమ్మెల్యే డాక్టర్ చదలవాడపు అరవింద్ బాబు గారు ఏమంటున్నారంటే పెరుగుతున్న పెట్రోల్ డీజిల్ ధరలకు దృష్టిలో పెట్టుకొని మోటార్ సైకిల్లే వద్దు, సైకిల్లే ముద్దు అంటున్నారు. అలాగే పెట్రోల్ వాహనాలు వద్దు, రిక్షాయే ముద్దు అంటున్నారు. ఇది ఎంతవరకు నిజమో చూడండి ఫ్రెండ్స్. అంటే ఒక ఎమ్మెల్యే కాదు, చాలామంది శాసనసభ సభ్యులు, చాలామంది రాజకీయ నాయకులు ఈ మాటను ఎంతవరకు నిలబెట్టుకుంటారో మన ప్రజల దృష్టిలో దీనికి ఈ వీడియో ద్వారా తీసుకొస్తున్నాను ఫ్రెండ్స్. అలాగే పెట్రోల్ డీజిల్ ధరలు తగ్గించాలని పలు గ్రామాల్లో, పలు జిల్లాల్లో నిరసనలు చేస్తున్నారు ప్రజలు. ఇది కేంద్రం దృష్టిలో తీసుకెళ్లాలంటూ ఈ వీడియో ద్వారా నేను తెలియజేస్తున్నాను. ఓకే ఫ్రెండ్స్, సామాన్యమైన ప్రజలపై పెనుభారం మోపుతున్న పెట్రోల్ డీజిల్ ధరలు తగ్గించాలని ప్రజలు పలు చోట్లలో నిరసనలు చేపడుతున్నారు. ఇది కేంద్ర ప్రభుత్వం దృష్టిలో తీసుకొని దీన్ని త్వరలో తీరుస్తారు.